దేవుడు కొంటున్నారు ఇది నన్న దేవుడు ఇచ్చిన వాగ్దానం కనుక యెహోవా యందు భయభక్తులు గల వారిని లాభన ఆస్వాదించదని 115 దావీదు పేరు మాట్లాడుతూ చూస్తున్నాడు. అంతేకాదు యెహోవా యందు భయభక్తులు గల వారిని కూడా ఆస్వాదించడమే కాదు, జ్ఞానము కూడా, ఐశ్వర్యము, ఆశ్రదాలు కూడా ఇస్తాడంట. భయము భక్తి కూడా రెండు కూడా ఉన్నప్పుడు మనకి ఏ కొత్తగా ఉన్నా ఇచ్చే దేవుడు. అంతేకాదండి, యెహోవా యందు భయభక్తుల వారులారా, యెహోవా యందు నమ్మకం ఉంచుతారంట భయభక్తులు గలవారు. అప్పుడు నమ్మకం ఉండదు వారిలో. దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు, మా దేవుడు ఇస్తాడు అని నమ్మకం కలిగి ఉంటారంట. మరి భయభక్తులు గల వారికి సహాయం చేసే దేవుడు మన దేవుడు. మరి అంతేకాదు, యెహోవా మరి మర్చిపోయే దేవుడు కాదు. భయభక్తులు గలవారిని, భయముతో భక్తితో ప్రార్థించే వారిని మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఇశ్రాయేలును ఆస్వాదించినట్లుగా ఇశ్రాయేలును ఆస్వాదించాడు. అలాగే భయభక్తులు కలిగి ప్రార్థించి మరి దినదినము మోకరించి మరి అక్కడ 2 చేతులు ఎత్తి ఆయన ఆరాధించే వారిని ఆయన ఆస్వాదిస్తాడు. అహరోను వంశస్థులను కూడా ఆస్వాదించాడు ఆయన. అలాగే నిన్నను కూడా ఆస్వాదిస్తారంటున్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి మనల్నే కాదు, మరి 7 తరాల బిడ్డల వరకు కూడా ఆయన ఆస్వాదిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తల యందు భయభక్తులు గల వారిని మరి యెహోవా ఆస్వాదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను కూడా వృద్ధి పొందించును. చదువు